బ్యాటింగ్ ఎవరిది బౌలింగ్ ఎవరిది? బ్యాటింగ్ మాది. నువ్వు అడగాలి. మనం అంటే మేము మీటింగ్ కాదు, వాడు పక్కన పెట్టు. వాళ్ళు మీటింగ్ లో కలిసి బాబాయ్, మనం ఏంటంటే ఆటను గెలిపియాలి, మనం గెలవాలనుకోకూడదు. We are pleased to announce the retirement of his number 5 jersey. This is the first time in the club's history that we have retired a jersey, and now number 5 will always hold a special place for Renegades fans, now and into the future. From everyone here, an enormous thank you. We would like to wish you and your family all the best for the future. Marvel Stadium, cricket fans, if you are able, please stand and give an ovation for the Big Bash career of superstar. బాగా జరిగినట్టు ఆయన వదలట్లేదు, ఆయన వదలట్లేదు రా వస్తున్నాడు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్రికెట్ ఆడడం జరిగింది. అందులో ఫైనల్ మ్యాచ్లో రన్నరప్గా నిలిచిన టీము తోటి వాళ్ళ ఓటమి గల కారణం బ్యాడ్ లక్. తిరుపాల గారు, ఈ ఓటమి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? ఫస్ట్ మమ్మల్ని ఎందుకంటే గత సంవత్సరం విజేతలకు వచ్చింది మేము, ఈ సంవత్సరం ఓటమని. ఎందుకంటే క్రికెట్ అన్నాక ఒక గేమ్ అంటే సాధారణంగా ఒక ఆట ఆడినప్పుడు ఒక ఓడిపోవటం ఒకటి గెలవటం అనేది సర్వసాధారణమే. కాకపోతే మా బౌలరు శ్రీకాంత్ ఇతని మీద పూర్తి ఆశలతో వచ్చాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న యూత్లో ఇతనే కొంచెం మంచి యంగర్ కాబట్టి ఇతను ఏదో చేస్తున్నాడు కొంచెం, కానీ ఏం చేయలేక. మీ ఓటమి గల కారణం మ్యాచ్కి ముందు మీరు డ్రగ్స్ తీసుకున్నారని బయట జరుగుతున్న టాక్, దానికి మీరేమైనా స్పందిస్తారు? దాని మీద విచారం జరుగుతుంది. సాయంత్రంలో దాని మీద ఎవరైతే ఇప్పుడు మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే క్రికెట్ టోర్నమెంట్ లో డ్రగ్స్ కానీ ఎవరైనా తీసుకొని మ్యాచ్ కానీ ఆడి మ్యాచ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద క్రమశిక్షణ జరిగి ఈ టోర్నమెంట్ మొత్తాన్ని రద్దు చేసి టోర్నమెంట్ ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఎందుకంటే బీసీసీఐ కానీ మా గ్రామ క్రికెట్ అసలు ఎందుకంటే ఇది బీసీసీ కాదు, కేసీసీ అనేది ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం క్రికెట్ ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. దాంట్లో డ్రగ్స్ తీసుకున్నారని ఇప్పుడే కొంతమంది కమిటీ సభ్యులు అంటా ఉంటే తెలిసిందే.
అది కానీ తీసుకొని ఉంటే మాత్రం దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరిగిందని అంటున్నారు. అయితే మాత్రం జరిగితే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. వాళ్ళ అవతల టీంలో ఎవరైతే వీళ్ళకి డ్రగ్స్ అంటే ఇప్పించి వాళ్ళు ఇచ్చారని నా దృష్టికి ఒక 2-3 పేర్లు కూడా వచ్చినాయి. వాళ్ళు ఎవరైతే ఆ డ్రగ్స్ వీళ్ళకి ఇప్పించి వీళ్ళని కొనడానికి ప్రయత్నం చేశారో ఒక అతన్ని కూడా వాళ్ళు ఎంతకో మనీకి ఇప్పుడే మ్యాచ్ చివరి దశలో ఉండగా మాకు తెలిసింది. ఎందుకంటే గత మ్యాచ్లో 70 కొట్టింది మేము, ఈ మ్యాచ్లో 35 కూడా కొట్టలేకపోయాం. కారణం ఏంటంటే 8 పరుగులతో ఓడిపోయాం. కారణం ఏంటంటే మా బ్యాట్స్మెన్ ఒక అతను రన్స్ వచ్చిన పోవటంలా, సింగిల్స్ పోవటం లేదు, ఓన్లీ 6లే కొట్టాలని చూస్తాను. అది అంటే మీరు టీం మొత్తం మీద ఒక్కరినే బ్లేమ్ చేస్తున్నట్టు అనుకోవచ్చు అంటారా? ఒక్కరినని కాదు, ఇప్పుడు 11 మంది సభ్యులు ఎంతో కష్టపడాం. చూడు ఎంతో కష్టపడినా కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఇదంతా జరిగిందని అనుకుంటా ఉన్నాం. దీని మీద సాయంత్రానికి కమిటీ ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని వాళ్ళని భవిష్యత్తులో ఈ సంక్రాంతి పోటీలకు దూరం చేస్తే మిగతా టైంలో ఆడుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఇన్నింగ్స్ అయితే ఓడిపోతారని, 2 ఇన్నింగ్స్ అయితే పిల్లల మీద గెలవచ్చు అని కూడా టాకు. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రదర్ కదా అల్లుడు, ఇక్కడ ఏం జరిగిందంటే మేమంతా కొంచెం 35 అబవ్ 40 ఇయర్స్ వాళ్ళం. బిర్రుగా ఒక 4-5 సార్లు అయితే ఓపగలం బ్యాట్. ఎవడు ఉన్నవాడు ప్రతి ఓడు అంతే. మా లక్ష్యం ఏంటంటే బ్యాట్ ని ఒక్కోడు ఒక 15 సార్లు ఓపాలి. ఆ 15 సార్లు ఊపిన దాంట్లో తగిలితే 4 అయిపోతాయి, తగలకపోతే అవుట్ అయి బయటకు వస్తుంది. అదే మా లక్ష్యం. అంతేగాని మా అమ్ముడు పోయిన ప్లేయర్లు వీళ్ళు కొంతమంది కొంచెం బాగా మోసం జరిగిందని అంటున్నారు. సరే చాలా ఆ విషయం చెప్పడం నాకు ఎంతో విషాదం. ఇది అంటే మనం చేసేది ఏముంది. కానీ సరే ఒక్క క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు గెలవలేరని ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన 2 బౌలర్లను కూడా తీసుకొని ఆడిపించారు అనేది ఒక బద్రి లాంటి వాళ్ళని. అంటే సాధారణంగా మంచి ప్లేయర్లు ఉంటే కమిటీ నిర్ణయం ప్రకారం అన్ని చేసాం. ఇప్పుడు మాకై మేము సొంతంగా ఏమలేదు, అంత కమిటీ నిర్ణయం మీద తీసుకున్నాం. సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది మీ రిటైర్మెంట్ గురించి ఒక్కసారి స్పందన. నా రిటైర్మెంట్ అనేది నేను ఒక్కడే కాదు, నేను తీసుకోవట్లేదు. సార్ ఒక్క నిమిషం సార్, మీ అభిమానాలు రిటైర్మెంట్ అంటేనే ఒప్పుకోవట్లేదు, కానీ మీరేమో ఇయ్యాలని చూస్తున్నారని ఆలోచన. నా రిటైర్మెంట్ అనేది అది నా ఒక్కడే. ఇప్పుడు భారతదేశంలో ఏ బ్యాట్స్మెన్ అయినా ఏ ప్లేయర్ అయినా కూడా రిటైర్మెంట్కి వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ నిర్ణయం కూడా ఉంటుంది. వాళ్ళు కాదండి ఒక్క నిమిషం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు శేషు లాంటి వాళ్ళు తొక్కేస్తున్నారని కూడా టాక్. ఇతను మనుషుల్లో మహాత్ముడు, మా అందరికి ఆపుతుడు. నా కొడుకుతో కూడా తిరుపతి బాబు ఆడాలని నేను ఎన్ని రోజుల నుంచో నా కోరిక. కొల్లూరుపాడికి ఎన్నో సేవలు అందించి బాబాయ్, అప్పుడు నేను 2016లో నేను డిప్లొమా చదివేటప్పుడు ఆఫ్ సైడ్ బాబాయ్ 6 కొట్టాడు. ఆ 6 కాడ నుంచి ఇతనికి అభిమానం అయ్యాను నేను. కొల్లూరుపాడులో కొన్ని వందలాది మ్యాచ్లు అతని ఇన్నింగ్స్ చూడటానికి నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈరోజు అతని టీంలో ఆడటం కూడా నాకు గర్వకారణం. బాబాయ్ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగ ఆడాలి బాబాయ్. నా కొడుకుతో ఆడిన దాకా నువ్వు ఇలాగ ఆడాలి, ఈ ఫిగర్ని మెయింటైన్ చేయాలి. కానీ మీ టీంలో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఫోటోగ్రఫీ కోసం వీడియోల కోసం పోయి మేకప్ అయ్యి వచ్చారని కూడా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? విరాట్ కోహ్లీ ఒక సచిన్ కూడా అభిమానులు అతని దగ్గరికి వెళ్తారు, ఎవరో దాన్ని ఫోర్స్ చేసి ఇబ్బంది ఫోటోలు తీస్తాం. అతని మీద నేను ఒకటే చెప్పా, ఈ రోజు తిరుపతి బాబు అవుట్ అయినప్పుడు, నాకు మొన్న ఫైనల్లో రోహిత్ శర్మ అయినప్పుడు అవుట్ అయినప్పుడు నేను ఎంత బాధపడ్డాను, సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. అవుట్ అయినప్పుడు వరల్డ్ కప్ ఓడిపోవటం ఎంత నిజం, ఈ రోజు మేము ఓడిపోవటం అంతే. అదే జరిగింది, మేము ఓడిపోయాం. సరే బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ కలుసుకుందాం బాబు. నెక్స్ట్ సంక్రాంతి దాకా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి
వాటర్ తక్కువ నువ్వు అవుట్ కదా, అవుట్. వీడియోలో నేను చూపిస్తా, బ్యాట్ తగిలింది. క్రికెట్ బ్యాట్స్మెన్ అవుట్ అని అడుగుతారా? అడగరు. ఫస్ట్ ఓవర్ 3 4లు మ్యాజిక్ చేస్తా. సింగిలేరా అవుట్రా. సింగిలే బాలాపు లాస్ట్ బాల్ బాల్ అవుట్. సిక్స్ అలాగే రాయిందా ఏదైనా రాయా సింగిల్ చాలే బాబు, ఓవర్ బాబు, లాస్ట్ బాల్ అయిపోయింది. అవుట్. టూ బాల్. లాస్ట్ బాల్ అన్నా. ఒక్క నిమిషం రైట్ జరుగురా. కుదరాలి. బౌలింగ్ రా బౌలింగ్ రా. బౌలింగ్ బౌలింగ్ bowling 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 bowling
ఆరు బాల్కి 7 కొట్టాలి. మూడు బాల్ 7 కొట్టాలి. లాస్ట్ 2 balls 7 runs. ఒక బాల్ కారు నా లాస్ట్ బాల్ 6 runs. 6 కొడితే రే నువ్వు ఒక్క బాల్కి అవుట్ అయ్యావు. దొరికింది. సిగ్గుండాలా సిగ్గుండాలా సిగ్గు. గొప్ప టీము జూనియర్ టీములకు అవకాశం ఇచ్చింది. అంటే ఓడిపోయాను గట్టిగా ఒప్పుకుంటున్నావు. అయితే ఓడిపోయారు, కావాలని ఓడిపోయారా లేకపోతే తాళ్ళకి ఓడిపోయారు? రేపు కసి పెంచడానికి ఈ రోజు ఓడిపోయాం.